నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. అని వారితో మాట్లాడదాం. సార్ సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సాయిరామ్ గారు, ఏంజల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వెంచర్ క్యాపిటల్? సో మనం జనరల్గా స్టాక్ మార్కెట్ గురించి కామన్గా వింటుంటాం. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్టీస్ కానీ ఇవన్నీ జనరల్గా కామన్గా వింటుంటాం. బట్ చాలా తక్కువ మంది ఏంటంటే స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్స్, ఏంజల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, యూనికార్న్స్ ఈ పదాలన్నీ చాలా తక్కువగా వింటుంటాం. అసలు ఈ వినగానే మనకేంటంటే ఏదో మనకి హెచ్ఎన్ఐ స్పేస్, అల్ట్రా హెచ్ఎన్ఐ స్పేస్ అనే థాట్ అనేది మన బ్రెయిన్లోకి వస్తుంది. బట్ ఇదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడు ఇందులో నార్మల్ మిడిల్ క్లాస్, కొంచెం అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అసలు ముందు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే స్టార్ట్అప్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇనిషియల్గా ఉన్నప్పుడు బ్యాంక్స్ అయితే లోన్ ఇవ్వవు. ఎందుకంటే అది వర్కౌట్ అయితే తెలియదు, ఆ వయబుల్లా కాదో తెలియదు. సో అప్పుడు ఏం చేస్తుంటారంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గరికి కావచ్చు, ఇలా అప్రోచ్ అవుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ కోసం. ఎవరైతే ఇనిషియల్ స్టేజ్లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇండస్ట్రీలో ఒక కామన్ నేమ్ ఉంటుంది, 3F అని. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫూల్స్. వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కంపెనీస్. ఇది ఏంజల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ అనేది ఏంటో చూద్దాం. సో వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయిన తర్వాత కంపెనీకి కొంత ట్రాక్ రికార్డ్ అనేది వస్తుంటుంది. సో ఇప్పుడు ఏంజల్ తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ వాళ్ళు ఎంటర్ అవుతారు. వీళ్ళంటే ఏంటంటే కొంచెం హై లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఏంజల్ ఫండ్స్లో ఏంటంటే నార్మల్ మన సేవింగ్స్తో పెడుతూ ఉంటారు. బట్ వెంచర్ క్యాపిటలిస్ట్ కొంచెం పెద్ద లెవెల్లో ఇన్ ఫ్యూ టెన్స్ ఆఫ్ క్రోర్స్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వరకు వెళ్ళొచ్చు. బట్ ఏంజల్స్ అంటే ల్యాక్స్ నుంచి చిన్న చిన్న టెన్స్ ఆఫ్ క్రోర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ పూల్ చేసి, ఎస్పెషల్లీ ఓన్లీ కొంచెం స్టార్టప్స్లో కొంచెం బాగా వర్కౌట్ అవుతున్న వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ మేనేజర్. హీ విల్ ఎవాల్యుయేట్ ద ఆపర్చునిటీస్ ఎవాల్యుయేట్ చేసి అది ఏదైతే వర్కౌట్ అవుతుందో దానిలోనే వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం కనుక చూస్తే కనుక మనకి షార్క్ ట్యాంక్ ఉంటుంది. షార్క్ ట్యాంక్ జనరల్గా ఏంజల్ సైడ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ లెవెల్లో పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫండ్ లెవెల్లో పెడుతూ ఉంటారు వెంచర్ ఫండ్స్ అనేది. సో ఇక్కడ ఈ ఏంజల్ కానీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ ఇవేంటంటే మనకి ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంటాయి. సపోజ్ నేను ఒక స్టార్టప్లో 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. దాని వాల్యుయేషన్ 1 crore అనుకుందాం. అది బాగా బిజినెస్ చేసి ఒక 2 yearsలోనో 3 yearsలోనో 10 crore వాల్యుయేషన్కి వెళ్ళింది అనుకో. అప్పుడు నా వాల్యుయేషన్ 5 lakhs కాస్త 50 lakhs అవుతుంది. సో ఈ హ్యూజ్ పొటెన్షియల్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అనేది ఇక్కడ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అంతే రిస్క్ కూడా ఉంటుంది. సో మనకి ఫ్లిప్కార్ట్, జొమాటో ఇలాంటి వాటిల్లో ఏంజల్ ఇన్వెస్టర్స్, ఓలా అటు చాలా చిన్న లెవెల్లో ఉన్నప్పుడు ఎవరికి తెలియనప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎంత వెల్త్ వచ్చిందో చూడండి. అండ్ ఐ హ్యావ్ హర్డ్ ఏ స్టోరీ. ఫేస్బుక్కి ఆఫీస్కి పెయింట్ వేయడానికి డబ్బులు లేకపోతే మార్క్ జుకర్బర్గ్ హ్యాస్ గివెన్ షేర్స్ టు ద పర్సన్ హూ పెయింటెడ్ ఇట్. సో అప్పట్లో 2004లో. సో ఇప్పుడు అతను ఎంత వెల్త్ క్రియేట్ అయి ఉండొచ్చు. సో ఆ కంపెనీస్ కనుక వర్క్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ రిటర్న్ అయితే వస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి రిస్క్ కూడా ఉంటుంది. సో ఆ మేజర్ రిస్క్స్ ఏంటో చూద్దాం. సో ఒకటేంటంటే హై ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. సో ఈ రోజుల్లో ఏంటంటే మనకి స్టార్టప్ అంటే ఒక ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది. అవును, ఈ మధ్య ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నావు బాబు అంటే ఒక స్టార్టప్ స్టార్ట్ చేశారంటే స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో స్టార్టప్ అంటే ఏంటంటే మనం ఏదైనా విత్ ప్రోడక్ట్ కానీ ఏదైనా బిజినెస్ని కొత్తగా చేయాలి. అంతేగాని నార్మల్గా ఉన్నదాన్నే నేను చేస్తే అది నాకు స్టార్టప్ ఎలా అవుతుంది? సో స్టార్టప్ అవ్వదు. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ఉంది. అప్పటి వరకు ట్రెడిషనల్గా ఆఫ్లైన్లో మనం పర్చేస్ చేస్తున్నాం. దాన్ని ఎలక్ట్రానిక్ మోడ్లో మార్చారు. ఇట్ మే బి అ కాపీ ఆఫ్ ఐడియా. అమెజాన్ కాపీ చేసి వాళ్ళు పెట్టారు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్స్. బట్ ఇండియాలో అది కొత్తగా ట్రై చేశారు. దట్ ఈస్ ఎ స్టార్టప్. జొమాటో సేమ్. నార్మల్గా మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటాం, దాన్ని మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది. ఇలా మనం ఐడియాని కొత్తగా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా చేస్తే దాన్ని స్టార్టప్ అంటారు. సో ఈ స్టార్టప్ అనే దానికి కరెక్ట్గా అర్థం చేసుకోకుండా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్కి స్టార్టప్కి చాలా తేడా ఉంటుంది. బిజినెస్ ఏంటంటే మనం నార్మల్గా చేసేది, మనం కొంచెం ఇన్కమ్ కోసం, మనీ జనరేట్ చేయడం కోసం చేసేది. ఇందులో ఇన్నోవేటివ్ లేకపోయినా కానీ వర్కౌట్ అయ్యే చాలా ఉంటాయి. బట్ స్టార్టప్లో ఏంటంటే ఇన్నోవేషన్ అనేది మెయిన్గా ఉంటుంది. ఆ ఇన్నోవేషన్ ఉంటేనే మనకి బయట నుంచి ఎక్స్టర్నల్గా ఫండింగ్ అనేది ఈజీగా వస్తూ ఉంటుంది. ఇన్నోవేషన్ లేకపోతే నీది ఈజీగా వేరే వాళ్ళు కాపీ కొట్టచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాను,
అందులో ఏదైనా కొంత ఇన్నోవేషన్ ఉందనుకోండి, నాకు దాని మీద పేటెంట్ వస్తుంది. సో దట్ నేను కొంచెం ప్రొటెక్ట్ చేసుకొని స్కేల్ చేయడానికి వీలుంటుంది. అలా ఏమీ లేకుండా నేను జస్ట్ ఒక నార్మల్ సింపుల్ కోడ్తో తయారు చేస్తే దాన్ని అవతల వాళ్ళు చూసి ఈజీగా కాపీ కొడతారు. సో ఈ ఇన్నోవేషన్ లేకపోవడం మెయిన్గా ఉంటుంది కొన్ని స్టార్టప్స్లో. అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ అనేది ఉండదు. సో మీరు ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే మీ షేర్ని వేరే వాళ్ళు ఎవరో ఒకరు కొనాల్సిందే. సో కొనేదాకా మీకు ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే వాల్యుయేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. సపోజ్ నేను ఒక ఐప్యాడ్ తీసుకున్నాను, ఆ ఐప్యాడ్కి ఒక వాల్యూ అనేది యాపిల్ ఫిక్స్ చేసింది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి ఫస్ట్ ప్రైస్ ఎంతో చెప్తారు. బట్ అలా కాకుండా నేను ఏదో కొత్త ప్రోడక్ట్ తయారు చేశాను, దాన్ని నేను ₹1,00,00,000 పెట్టి అమ్ముతా అంటే దాన్ని ఎవరు నమ్మరు. దాన్ని ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళు వచ్చి వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు నచ్చిన నా కంపెనీ అయితే నాకు ఎంతో ఇష్టం కాదు, నేను దాన్ని 100 కోట్లకి వాల్యుయేషన్ అని చెప్తాను. బట్ అందులో అంత మ్యాటర్ లేకపోతే అది నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమో. సో ఈ స్టార్టప్లో చాలా మందికి ఏంటంటే జరుగుతుంది, ఈ వాల్యుయేషన్స్ అనేవి కరెక్ట్గా తెలియవు. వాల్యుయేషన్ చేయడం ఒక ఆర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం అది సైన్స్ కూడా. వాళ్ళు ఏంటంటే ఫౌండర్స్ చెప్పిన దాన్ని నమ్మేసి కొంతమంది ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్టార్టప్కి డైరెక్షన్ అనేది లేకుండా పోతుంది. ఇమీడియట్గా కొన్నిసార్లు ఏంటంటే మెయిన్ రీజన్ స్టార్టప్ ఫెయిల్ అవడానికి ఏంటంటే ద మూమెంట్ మనీ వచ్చిన వెంటనే ఫౌండర్స్ డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతుంటారు. సో మీరు స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ స్కిల్ ఆ స్టార్టప్కి ఏ విధంగా యూజ్ అవుతుంది దాన్ని మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఫుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్టప్లో పెడుతున్నారు, మీకు మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఫుడ్ ఇండస్ట్రీలో అంటే, దెన్ మీ స్కిల్తో మీరు అక్కడ హెల్ప్ చేయొచ్చు. అలా లేకుండా జస్ట్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టేస్తా అంటే కనుక అగైన్ ఇట్ కెన్ బి ఎ ఫెయిల్యూర్. సో ఇది మెయిన్గా ఎవరికి వర్కౌట్ అవుతుందని చూస్తే కనుక హూ హ్యాస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, చాలా ఎక్కువ నెట్వర్క్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ అది పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్కి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ని ఖచ్చితంగా మనం గైడ్ చేస్తూ ఉండాలి. సో స్టార్టప్ స్టేజ్లో ఉందంటే అది జస్ట్ లైక్ మనకు చిన్న పిల్లల వాళ్ళ లాంటిది. అది దాన్ని మనం కరెక్ట్గా గైడ్ చేయకపోతే కనుక మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు మనీతో పాటు దే విల్ బ్రింగ్ దేర్ ఎక్స్పర్టైజ్ ఆల్సో. ఆ ఎక్స్పర్టైజ్ తీసుకొచ్చి ఆ కంపెనీని డబల్ ట్రిపుల్ చేస్తారు, చేసి వాళ్ళ వాల్యుయేషన్ పెంచుకుంటారు. అలా వర్కౌట్ అవుతుంది. అలా చేయకుండా చాలా మంది ఏంటంటే మనకి తెలిసిన ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇలా వాటిలో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఎక్స్పర్టైజ్ లేకుండా మనం ఏమి లేకపోతే కనుక అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి వెంచర్ ఫండ్స్. ఇక్కడ మనకి ఇన్వెస్టర్ యొక్క రిస్క్ అనేది కంపేర్డ్ టు ఏంజల్ ఫండ్స్ అనేది తక్కువ ఉంటుంది. బికాజ్ ఒక కంపెనీ వెంచర్ స్టేజ్కి వచ్చింది అంటే కనుక అది బాలారిష్టాలు అన్నీ దాటుకొని వచ్చినట్లు. సో అక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఏంజల్ లెవెల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫండ్ మేనేజర్ విల్ ఎవాల్యుయేట్ ద ఆపర్చునిటీస్. సో దట్ ఏంటంటే మనకి వర్కౌట్ అవుతుందా లేదా, ఇంత ఫండింగ్ ఇస్తే కరెక్ట్గా చేస్తారా లేదా. అండ్ వీసీ మేనేజర్స్ దే విల్ ఆల్సో లుక్ అబౌట్ ఫౌండర్స్ ప్రొఫైల్. సో ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ప్రాబ్లం అసలు ఏంటి, ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నాడు, అతనికి ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. సో ఈ రోజుల్లో నేను చాలామంది స్టార్టప్ ఈవెంట్స్ కానీ మనకి టీ హబ్ లాంటి ప్లేస్ కానీ నేను వెళ్తున్నప్పుడు చాలామంది స్టార్టప్ అని చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే అది వాళ్ళకు వచ్చిన ఒక ఐడియా అని దాని వాళ్ళు నేను బిజినెస్ చేస్తా అంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక ఎలా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి ఇదేమీ లేదు. కానీ ఎవరైతే మంచి టీం పెట్టుకొని ప్రాపర్గా చేసి గైడెన్స్ తీసుకొని ఉంటున్నారో వాళ్ళ దగ్గర మనకి మనీ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి మెయిన్గా మనీ వస్తుంది. ఓకే. ఈ వెంచర్ ఫండ్స్ ఏంటంటే ఈ బ్యాకప్ వర్క్ మొత్తం చేస్తూ ఉంటారు. ఈ డ్యూ డిలిజెన్స్, కంప్లైన్స్ ఇవన్నీ వెంచర్ ఫండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దట్ ఆ వెంచర్ ఫండ్స్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు స్టార్టప్స్. సో సైరామ్ గారు, ఇప్పుడు స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక ఏంజల్ ఇన్వెస్టర్గా ఉండాలి అంటే మనం ఎటువంటి క్వాలిటీస్ని మెయింటైన్ చేసుకోవాలి? సో ఏంజల్ ఇన్వెస్టర్గా ఉండాలి అంటే కనుక మీకున్న ఎక్స్పర్టైజ్ని మీరు ఆ ఇన్వెస్ట్ చేసే కంపెనీలో పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేని పక్షంలో మీ మనీని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి. ఓకే. సో ఆ టైం ఇవ్వలేని వాళ్ళు బెటర్ గో ఫర్ ఎ వెంచర్ ఫండ్స్. ఎందుకంటే అక్కడ మన ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు హైర్ చేసుకుంటారు. సో ఏంజల్ ఇన్వెస్టింగ్ అంటే ఇక్కడ మనకి అన్ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది. ఒక నలుగురు కలిసేసి ఆ ఏంజల్ గ్రూప్గా కూడా ఫామ్ అయ్యి ఇన్వెస్ట్ చేయొచ్చు. త్రూ ఏంజల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ ఏంజల్ అనేది కొంచెం ఎక్కువ రిస్కీతో ఉంటుంది. సో మనకి మనీ రావాలంటే ఎక్స్పర్టైజ్ అనేది మనం డెవోట్ చేయడానికి అయితే రెడీగా ఉండాలి. దాన్ని చిన్న పిల్లవాడిగా భావించి మనం దానికి గ్రోత్కి ఏమేమి కావాలో ఆ హెల్ప్ మొత్తం మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి.
అప్పుడైతే నా మనీ పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్స్. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ గురించి, అదేవిధంగా ఒక ఏంజల్ ఇన్వెస్టర్గా మనం కూడా వెళ్ళాలి అంటే మనం ఎటువంటి క్వాలిటీస్ని తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోవాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ అండి.